లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఢిల్లీ పేలుళ్ల ప్రభావం విశాఖ సిఐఐ సదస్సుపై ఉంటుందా? ఉంటుంది, ఉండదు. బీహార్ ఫలితం కేంద్రంలో ఎన్డీఏపై ఒత్తిడి పెంచితే రాష్ట్రాల విషయంలో కేంద్ర వైఖరి మారే అవకాశం ఉంటుందనేది ప్రధాన వాదన. ఎన్డీఏ కూటమికి మెజార్టీ తక్కువ ఉండి ముఖ్యంగా సంకీర్ణ పక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కీలకమైన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రానికి మరింత అవసరం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఎన్డీఏలో భాగం కానప్పటికీ కీలక బిల్లులపై కేంద్రానికి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీఏలో పట్టుసడలి సొంత ప్రతిపక్షాల నుంచే విమర్శలు, అభ్యంతరాలు పెరిగితే జగన్ కేంద్రంతో తమ బేరమాడే శక్తిని పెంచుకోవచ్చు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక ఆర్థిక మద్దతు, ప్రాజెక్టుల నిధులు, పోలవరం వంటి వాటికి మరింత సులువుగా పచ్చజెండా పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే కేంద్ర సహకారం అవసరం. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కూటమిలోని పార్టీలకు ఢిల్లీలో బలహీనపడుతున్న ఎన్డీఏ నాయకత్వం నుంచి ఆశించినంత మద్దతు లభించకపోవచ్చు. దీంతో రాష్ట్ర రాజకీయాలపై కేంద్రం చూపే ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నంలో ఉంది. బీహార్లో ఒకవేళ అధికార వ్యతిరేక ప్రభావం వల్ల ఎన్డీఏ ఓటమి పాలైతే అది రాష్ట్రంలోని ప్రాంతీయ ఓటములకు ఒక సందేశం పంపినట్లు అవుతుంది. దీని ప్రభావం ఏపీలో అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీపై పరోక్షంగా సానుకూలంగా పనిచేసే అవకాశం ఉంది. బీహార్లో పరాజయం పాలైతే ఎన్డీఏ, ముఖ్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, బీజేపీ రాష్ట్రంలోని ప్రాంతీయ శక్తులకు తమ వైపు తిప్పుకోవడానికి లేదా వారిని బుజ్జగించడానికి మరింత సముఖ్యత చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి అవసరమైన మిత్రుడుగా ఢిల్లీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి, తద్వారా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఒక గొప్ప అవకాశం మారుతుంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అందరి కళ్ళు బీహార్ ఫలితాలపైనే ఉన్నాయి. ఇదంతా ఊహే అయినా రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. బీహార్ ఫలితాలు ఒక పెద్ద రాయిని విసిరినట్లుగా అది ఏపీ రాజకీయాల చేరులో ఎటువంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి. ఒక రకంగా బీహార్ ఓటమి ఏపీలో జగన్కు కళ్యాణ్ మిత్రంగా మారే అవకాశం ఉంది. బీహార్లో ఎన్డీఏ ఓటమి ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఎంత మేర లభిస్తుందో చెప్పలేం. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమికి మాత్రం ఒక హెచ్చరిక పంపినట్లే అవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ నాయకత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంటే ఆ అలయన్స్ భాగస్వామ్య పార్టీలపైన ఆ ప్రభావం పడుతుందనేది ఒక రాజకీయ పాఠం. ఏపీలో కూడా కేంద్రంలో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న పార్టీలు తమ విజయం కోసం పూర్తిగా రాష్ట్ర స్థాయి రాజకీయాలపై సొంత బలంపైన ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బీహార్ ఫలితాలు ఏపీలో ప్రతిపక్ష కూటమి తమ సొంత బలాన్ని, స్థానిక అంశాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతుంది. ఒకవేళ బీహార్లో అధికార కూటమి ఓడిపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఎన్నికల్లో గెలవడానికి కేంద్రంలో నాయకత్వం తమ వ్యూహాలను మార్చుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేయడం, రాష్ట్ర పట్ల మరింత ఉదారంగా వ్యవహరించడం వంటివి చేయవచ్చు. ఇది వైఎస్ జగన్ లాంటి ప్రాంతీయ నేతలకు వారి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి బలమైన స్థానిక ఎజెండాను రూపొందించుకోవడానికి బలాన్ని ఇస్తుంది. అంటే బీహార్లో జరిగే రాజకీయ షాక్ ప్రభావం సదురుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పరోక్షంగా పెద్ద మలుపును ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేది ప్రస్తుత రాజకీయ గుసగుసలు.